టాస్ గెలిచి బెంగళూరు బుల్స్ కోర్ట్ ఎంచుకున్నారు. ఫస్ట్ రైడ్ చేస్తుంది తమిళ్ తలైవాస్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 1 ఈరోజు బిట్వీన్ తమిళ్ తలైవాస్ అండ్ బెంగళూరు బుల్స్. సీనన్న, నాకు తెలిసి ఎవరి మీద ప్రెషర్ లేదు కాబట్టి వీళ్ళ ఫుల్ పొటెన్షియల్ పెట్టి మ్యాచ్ ఆడతారేమో అని నేనైతే ఆశిస్తున్నాను. డెఫినెట్లీ ఇక్కడ మోయిన్ మాత్రం బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని బ్రిలియంట్గా ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు పీకేఎల్లో 94 పాయింట్స్. స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ ధర్మరాజ్ శేర్లాదన్తో పాటు కోచ్ రణధీర్ సింగ్ షెరావత్ని చూడొచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ సీజన్ 3, సీజన్ 4, 5లో సర్ప్రైజ్ టాకిల్, అద్భుతమైన చైన్ హోల్డ్. 2 or die రైడ్ ఫర్ బెంగళూరు బుల్స్. చాలా ఈజీగా ట్యాకిల్ చేశారు. చాలా సునాయాసంగా ట్యాకిల్ చేశారు మన రికార్డ్ బ్యాకర్ పర్దీప్ నర్వాల్ ని. ఎక్సలెంట్ ట్యాకిల్ అక్కడ చూడొచ్చు. చైన్ ట్యాకిల్ చేసే విధానం బ్రిలియంట్ గా ఉంది. అది కూడా నేను నా కళ్ళారా చూశాను మన హైదరాబాద్ లో. వాట్ అన్ యాంకిల్ హోల్డ్. ఎస్కేప్ కి ప్రయత్నం, కానీ ఆ టీం ఫాలో త్రూ చాలా అద్భుతంగా ఉంది. బెంగళూరు బుల్స్ డాష్ చేసి లాబీలోకి నెట్టేశారు. చాలా అద్భుతమైన యాంకిల్ హోల్డ్ ఇది. హిమాంశుని వార్మప్ అవుతా ఉన్నాడు. ఇక్కడ చూడాలి అజింక్య పవార్ డోవా డైలో బ్రిలియంట్ ట్యాకిల్. అక్కడ ఆమీర్ హుస్సేన్ బాస్తాని నుంచి 1 పాయింట్ తమిళ్ తలైవాస్. డబల్ యాంకిల్ హోల్డ్ జరిగింది. అక్కడ అస్సలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క పాయింట్ వాళ్ళ టీం ఫేట్స్ ని డిసైడ్ చేస్తుంది. రెడర్ సేవ్ సెమీఫైనల్ రేస్ కోసం పోరాటం ఈ జరుగుతుంది. లోపే ఒక సూపర్ రైడ్ జరిగింది అక్కడ. హెచ్పి రేసర్ జన్ 6 సూపర్ రైడ్ ఎలా జరిగిందో ఒకసారి రీప్లే చూద్దాం. నితిన్ రావల్ బ్రిలియంట్ ఫామ్ లో కనబడ. రివర్స్ స్కార్పియన్ కిక్. రెడర్ సేవ్ 1 పాయింట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినట్టు ఉన్నట్టుంది. తమిళ్ తలైవాస్. నంబర్ 44 అవుట్. తన ఫుట్ వర్క్ తో కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. 1 versus 6. మళ్ళీ ఒక అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం. బెంగళూరు బుల్స్. సుశీల్ అంత స్పీడ్ గా కదులుతున్నప్పుడు ఎలాంటి చిన్న మిస్టేక్స్ చేయకూడదు సుశీల్ దగ్గర. అక్కడ చూడొచ్చు క్లియర్ హ్యాండ్ టచ్ తో చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. నితిన్ రావల్ డూవా డైలో ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ తీసుకున్నాడు. 37, యోగేష్ 26 అండ్ అంకిత్ 21. ఇక్కడ బ్రిలియంట్ డాష్ అది నితిన్ రావల్ నుంచి. ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. పర్ఫెక్ట్ టైమింగ్. ఆ కోఆర్డినేషన్ మెచ్చుకోవాలి ఇక్కడ. గౌరవ్ నందల్ వస్తూ రాగానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్. డ్రాప్ సూపర్ టాకిల్. అచ్చం ముసలిపట్టు. 2 points టు తమిళ్ తలైవాస్. దీంతో స్కోర్ సమం. 2 పాయింట్స్ అజింక్య పవర్ ప్రతిసారి కూడా గ్యాప్ ద్వారా ఎస్కేప్ కావాలనుకున్నాడు. ఇది రాక్ సూపర్ టాకిల్. అచ్చు మొసలు పొట్టు లాంటి టాకిల్ ఇది. సో క్లియర్గా ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు, కానీ ఛాన్స్ అస్సలు దొరకలేదు. టోటల్స్ నిజంగా జరిగింది. రివ్యూ. పర్దీప్ నర్వాల్ డొప్ కికింగ్. సెకండ్ హాఫ్లో మెల్లిగా పాయింట్ సాధించడం మొదలుపెట్టాడు. స్ట్రాంగ్ డిఫెండర్ రితేష్ని అవుట్ చేశాడు. చిన్న డుక్కీ లాంటి పాజ్ ఇచ్చాడు. ఆ క్షణంలో కన్ఫ్యూజ్ కూడా కావడం జరిగింది డిఫెండర్స్. క్లియర్ ఎస్కేప్. ఇక్కడ చూడొచ్చు సాయి ఇందాక మళ్ళీ ఒక అడ్వాన్స్ టాకిల్. టై హోల్డ్ కోసం ప్రయత్నం. ఈజీగా ఎస్కేప్ అయ్యాడు సాయి మిడ్ లైన్ వరకు. ఈరోజు చాలా స్లో స్టార్ట్. డుక్కీ ద్వారా ప్రయత్నం, బట్ టాకిల్ జరిగింది. ఇందాక చెప్పాను కదా సీనన్న, నిజంగా కబడ్డీ రాని వాళ్ళకి కూడా తెలుస్తుంది. తన ఫుట్ వర్క్ మిగిలిన ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా స్లోగా మూవ్ అవుతున్నాడు మ్యాట్ మీద. నిజంగానే తన ఫుట్ వర్క్ కానీ తన చాలా స్పీడ్గా ఉంది. దిస్ ఈస్ ద రఫ్
సూపర్ టాకిల్ అచ్చం ముసలి పట్టులాగా సక్సెస్ అయ్యారు బెంగళూరు బుల్స్. ఈ రఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో 2 పాయింట్స్ సాధించారు. ఎక్సలెంట్ సూపర్ టాకిల్ ఇది, రాఫ్ సూపర్ టాకిల్. ఆ పట్టు మాత్రం అచ్చు మొసలి పట్టు లాంటి పట్టది. బ్యాక్ కిక్ కోసం ప్రయత్నం, బట్ అక్కడ సౌరవ్ నందల్ యొక్క సపోర్ట్ రావడంతో ట్యాకిల్ సక్సెస్ కావడం జరిగింది. బట్ అందులో సుశీల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. Do or die ride and Himanshu rough super tackle situation on advanced tackle Raiders save. డబుల్ థై హోల్డ్ కోసం ప్రయత్నం. హిమాంశు చాలా స్విఫ్ట్ గా స్పీడ్ గా మిడ్ లైన్ వరకు ఎస్కేప్ అయ్యాడు. అసలు నిజంగా రైట్ కార్నర్ పైన వెళ్ళినప్పుడు డైవింగ్ యాంకిల్ కోసం ప్రయత్నం జరగాలి సౌరవ్ నందల్ నుంచి. 2 or die red. నువ్వు అంటాడా ఉలిక్కి పడతాడా చూడాలి. అజింకా పవర్ ఆ ఫుట్ వర్క్ చూస్తే పాయింట్ సాధిస్తాడు ఖచ్చితంగా అన్నట్టు కనబడుతుంది. అక్కడ చూడొచ్చు అమీర్ బస్తాని నుంచి ఒక స్ట్రాంగ్ డబుల్ థై హోల్డ్. Tamil Talaiwas. ఈ ఆల్ అవుట్ సెలబ్రేట్ చేస్తూ ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. బట్ ఇక్కడ క్రూషియల్ టైంలో ఆల్ అవుట్ సాధించడం జరిగింది తమిళ్ తలైవాస్ టీం. ఆఖరి మ్యాచ్ అయినా సరే పోరాడి గెలవాలన్న పట్టిమ కనిపిస్తుంది వాళ్ళలో. మల్టీ పాయింట్ రైడ్, అది సూపర్ రైడ్ కూడా కావచ్చు. హిమాంశు లైన్ దాటాడా, 44. మిడ్ లైన్ క్రాస్ చేశాడా, లెక్క పెడుతున్నారు ఎంపైర్లు. ఒక ఎక్సలెంట్ రైడ్ అది. For you also. క్లియర్ డాష్ జరిగిన తర్వాత సపోర్ట్ కొద్దిగా లేట్ అయింది. ఇనిషియల్ మొమెంటం తర్వాత క్లియర్ మిడ్ లైన్ రీచ్. Raiders save. 4 points. 4 పాయింట్స్. ఇట్స్ HP రేసర్ జాన్ 6 సూపర్ రైడ్. చాలా అద్భుతమైన రైడ్ ఇది, ఒక గేమ్ చేంజింగ్ రైడ్ కూడా కావచ్చు ఇది హిమాంశు నుంచి. దీంతో క్లియర్ 10 పాయింట్ లీడ్ లో తమిళ్ తలైవాస్ 30 అండ్ బెంగళూరు బుల్స్ 20 పాయింట్స్. బట్ ఈ సీజన్లో HP రేసర్ జెన్ 6 116 సూపర్ రైడ్ జరిగింది. పర్దీప్ నర్వాల్ స్లో ఫుట్ వర్క్, ఈజీ టాకిల్. Raider out. 1 point. Tamil అస్సలు Talaiwas. ఏం మాత్రం ఎస్కేప్ అవ్వడానికి ఆ స్ట్రగుల్ కూడా చూపించట్లేదు ప్రదీప్ నర్వాల్. అక్కడ చూడొచ్చు నితేష్ నుంచి ఒక స్ట్రాంగ్ థై హోల్డ్, గివప్ ఇచ్చేసాడు పట్టుకోగానే ప్రదీప్ నర్వాల్. సూపర్ టాకిల్ రఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అన్న. అక్కడ ఉంది ఎవరు, మొయిన్. అంత ఈజీ కాదు మొయిన్ పట్టుకోవడం. Tamil Talaiwas. Number 11 out. అగైన్ ఆల్ అవుట్ సిచ్యువేషన్ లో బెంగళూరు బుల్స్ విత్ ఇన్ నో టైమ్ ఒక ఆల్ అవుట్ అవ్వగానే సెకండ్ హాఫ్ లో విత్ ఇన్ నో టైం సెకండ్ ఆల్ అవుట్ కి చేరువైపోయారు. సుశీల్ ఉన్నాడు కాబట్టి ఏమన్నా పాయింట్స్ తీసుకొస్తాడా. అగైన్ మిస్టేక్, ఒక అడ్వాన్స్ టాకిల్ కోసం ప్రయత్నం తమిళ్ తలైవాస్ డిఫెన్స్ నుంచి. Number 4 out. డెఫినెట్లీ, ఎందుకంటే డిఫెండర్ ఏ రకంగా ఆడతాడో అక్కడ నుంచి ఎలాగ ఎస్కేప్ కావాలనేది కొంచెం గైడ్ చేయడం జరుగుతుంది మన్ప్రీత్ నుంచి. సో పర్వేష్ ఏ రకంగా ఆడతాడు, లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఏ రకంగా ఆడతాడు అనేది Raider save. ఒక 1 point. Tamil ఇమాజినేషన్ Talaiwas. డ్రిల్ అయితే ఇవ్వడం Number 4 out. జరుగుతుంది కాబట్టి సో గేమ్ ముందు ఒక మంచి ఛాన్స్ అది. హిమాంశు అగైన్ ఆల్ అవుట్ సెకండ్ హాఫ్ లో సెకండ్ టైం ఇది. ఇంకా 6 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది. సుశీల్ అక్కడ చూడొచ్చు 1 vs 5 బోనస్ ఆన్ లో లేదు. మరి సుశీల్ దూసుకెళ్ళి పాయింట్ సాధిస్తాడా. అనవసరమైన మిస్టేక్ అది అమిత్ Raider save. 1 point. అమీర్ బస్తామి నుంచి అనవసరమైన మిస్టేక్ అది. ఆల్మోస్ట్ మిడ్ లైన్ దగ్గర చెరువులో ఉన్నప్పుడు అలాంటి సర్ప్రైజ్ టాకిల్స్ అనవసరం అయ్యి 1 vs 7 ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగింది, చాలా క్లియర్ హ్యాండ్ టచ్ అది. స్థాయి నుంచి డూ ఆర్ డై రైడ్ ఇది. Raider save. ఒక మంచి రన్నింగ్ హ్యాండ్ టచ్ రైట్ కవర్ పైన. Number 44 out. విత్ ఇన్ టైంలో అక్కడ టచ్ జరిగింది, బట్ రైట్ కార్నర్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. అండ్ ఈ సీజన్లో నంబర్ 1 స్ట్రైక్ రేట్ ఉన్న టీమ్గా మిగిలింది డిఫెన్స్లో. ఓహో, ఇలాంటివి చాలా అరుదుగా చూస్తాం మనం లాస్ట్ 3 సీజన్స్ నుంచి. ఎప్పుడో స్టార్టింగ్ లో పట్నా పైరేట్స్ లో ఉన్నప్పుడు చూశాను ఇలాంటి డుబ్కి ఎస్కేప్లు. చాలా అద్భుతంగా ఎస్కేప్ అయ్యాడు. కొంచెం స్పీడ్గా డుబ్కి కింగ్ అని ఇందుకే కదా అనేది మనం పర్దీప్ నర్వాల్ని. సుశీల్ని ట్యాకిల్ చేస్తారా మళ్ళీ. అక్కడ ఒక యాంకిల్ హోల్డ్, సర్ప్రైజ్ యాంకిల్ హోల్డ్.
అండ్ టీమ్ ఫాలో త్రూ కూడా అద్భుతంగా ఉంది. 1 more point to తమిళ్ తలైవాస్. దీంతో 40 పాయింట్స్, 12 పాయింట్స్ లీడ్లో తమిళ్ తలైవాస్. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది. డూ ఆర్ డై రైడ్ బోనస్ ఆన్ లో ఉంది. సాయి ప్రసాద్ ఇప్పుడు దాకా 3 పాయింట్స్ సాధించాడు. మల్టీ పాయింట్ రెడీ అవుతున్నాడు. నితిన్ రావల్ కి దొరికిపోయాడు. 1 point బెంగళూరు బుల్స్. సూపర్ యాంకిల్ హోల్డ్ బై నితిన్ రావల్. మరి ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తా ఉన్నాడు. ఓ బ్రిలియంట్ ఎస్కేప్, మల్టీ రేడ్ పాయింట్. 2 points బెంగళూరు బుల్స్. నంబర్ 4 and 21 అవుట్. ఇప్పటి వరకు 12 పాయింట్స్ సాధిస్తే ఈ రైడ్తో 14 రేడ్ పాయింట్స్ సాధించడం జరిగింది సుశీల్. సాలిడ్ స్ట్రెంగ్త్ ఉంది ఎస్కేపింగ్ ఆర్టిస్ట్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ రఫ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఫర్ తమిళ్ తలైవాస్. ఒక హ్యాండ్ టచ్ అక్కడ, క్లియర్ హ్యాండ్ టచ్ బై సుశీల్. దీంతో ఆల్ అవుట్ సిచ్యువేషన్ లో తమిళ్ తలైవాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ మ్యాచ్ రెడ్. ఆల్ అవుట్ కి చేరువయ్యారు తమిళ్ తలైవాస్. ఓ బాక్ లైన్ చేస్తే రైడ్ లీగల్ అవుతుంది, లేదు అంటే రైడర్ అవుట్ అవుతుంది. అలాగే ఆల్ అవుట్ ప్రమాదం నుంచి కట్టెక్కించలేకపోతాడు. కాబట్టి ఏం చేస్తాడని చూడాలి. చూడొచ్చు బెంగళూరు బుల్స్ హై లైన్ డిఫెన్స్. బాక్ లైన్ ముందే ప్రతి ఒక్క ప్లేయర్ ఉండి బాక్ లైన్ తొక్కే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. బాక్ లైన్ ఈజీ ఎస్కేప్ బై హిమాంశు. దీంతో హిమాంశు సూపర్ 10 పూర్తి చేసుకున్నాడు. అండ్ ఇట్స్ మల్టీ పాయింట్ రైడ్. 11 పాయింట్స్ పూర్తి చేసుకున్నాడు హిమాంశు. సూపర్ 10 సాధించాడు ఈ మ్యాచ్ లో. 2 రైడ్లు తన సూపర్ 10 ని డిసైడ్ చేశాయి. ఒకటేమో 4 పాయింట్ల రైడ్, ఇంకొకటేమో 2 పాయింట్ రైడ్. రివెంజ్ తీసుకున్నారు తమిళ్ తలైవాస్. 12 పాయింట్స్ లీడ్ తో గెలిచారు.